హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీన్ ఎలక్ట్రికల్. ఇవాళ సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటం ట్రై చేయండి. ఇప్పుడు నా చేతిలో చూసారా, ఇదే సింగిల్ ఫేస్ ఎనర్జీ మీటర్. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో. తెలుసుకోవడం ట్రై చేయండి, మీకు స్టడీ పర్పస్లో బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇదండి మీటర్. ఇది ఇప్పుడు దీన్ని నేను కనెక్షన్ ఇచ్చాను, అంటే జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను కనెక్షన్ చూపిస్తున్నాను. ఇక్కడ డిస్ప్లేలో చూసారు కదా, రీడింగ్స్ అయితే ఏమి లేవు. ఇది ఎండి, ఇది ఇక్కడ ఎండి ఉంది కదా, ఇది ఇక్కడ చూడండి KWH అని ఉంది. ఇది కొత్త మీటర్ కదా, మొత్తం ఉంది సున్నాలే ఉన్నాయి. అంటే డిస్ప్లే ఇలా ఉంటుంది. ఇది డిజిటల్ మీటర్ కాబట్టి మీకు ఇలా ఉంటుంది. ఓల్డ్ మీటర్ అయితే కనుక మీకు ఇక్కడ అంకెలు వస్తాయి అన్నమాట, నార్మల్ అంకెలు వస్తాయి. సో ఒకటే ఇప్పుడు దీని యొక్క డీటెయిల్స్ మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీని కంపెనీ వచ్చి హోలీ, ఇక్కడ చూసారా హోలీ మీటర్స్ అని రాసింది కదా, హోలీ కంపెనీ వాడు దీన్ని తయారు చేశాడు. తర్వాత కెపాసిటీ అంటే కనుక ఇక్కడ చూసారా 530 amps అని ఉంది, అది కెపాసిటీ. SL నెంబర్ అంటే సీరియల్ నెంబర్ అనమాట. సీరియల్ నెంబర్ ఇక్కడ చూడండి 780 30 78 ఉంది కదా, అది. తర్వాత మీకు దీన్ని MC సీల్స్ ఉంటాయి, అంటే మీటర్ కవర్ సీల్స్ అంటారు. ఇవి అనమాట ఇక్కడ రాసిన చూడండి. అంటే రెడ్ కలర్ ఉంటాయి, తర్వాత వైట్ ఉంటాయి. వైట్ మంది కాదు, ఈ రెడ్ కలర్ అనేది డిపార్ట్మెంట్ సీల్ అనమాట. లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి, రెండు ఉంటాయి. ఇప్పుడు మనం బిల్లు తీసేలాగైతే కనుక ఇక్కడ మన స్కానర్ ఉంటుంది కదా, ఆ స్కానర్ తీసుకొచ్చి మనం ఇక్కడ పెడితే బిల్లు వస్తుంది అనమాట. అది మనం బిగించిన ఆఫ్టర్ 1 month తర్వాత మీకు బిల్లు వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ దీని యొక్క డీటెయిల్స్. ఇప్పుడు కనెక్షన్ ఎలా ఇవ్వాలో కూడా మీకు చెప్తాను. అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ముందుగానే నేను కనెక్షన్ పెట్టుకున్నాను, కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, మనకి ఇది అంటే 3 piece మీటర్లో ఒకలా ఉంటుంది, సింగిల్ పీస్లో ఒకలా ఉంటుంది అని చెప్పాను కదా. అదే 3 piece మీటర్లు అయితే కనుక ఇక్కడ మనం పేస్ ఇచ్చామంటే దాని సైడ్ నుంచే మనం పేస్ అవుట్ గోయింగ్ ఇవ్వాలి. ఇది సింగిల్ పేస్ కదా, సింగిల్ పేస్కి అలా ఉండదు. ఇప్పుడు సింగిల్ పేస్ అంటే ఎలా ఉంటుంది అనుకున్నారు, వన్ సైడ్ పేస్ న్యూట్రల్ ఉంటుంది, వన్ సైడ్ పేస్ న్యూట్రల్ ఉంటుంది. అంటే మనం ఒక సైడ్ నుంచి ఇన్కమింగ్ తీసుకుంటే మళ్ళీ వేరే సైడ్ నుంచి అవుట్ గోయింగ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి M1 M2 అని ఉంది కదా, M1 అంటే కనుక పేసు, ఇదిగండి. M2 అంటే కనుక న్యూట్రల్ అనమాట. మళ్ళీ ఇక్కడ లైన్ L అని ఉంది కదా, L1 L2. L1 అంటే కనుక పేస్ అనమాట. అంటే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ మనం పేస్ కనెక్షన్ అవుట్ గోయింగ్ ఇచ్చుకోవాలి, దాని తర్వాత ఇక్కడ న్యూట్రల్ ఇచ్చుకోవాలన్నమాట. ఈ రెండు, ఈ పేసు న్యూట్రల్ ఇన్కమింగ్, ఈ న్యూట్రల్ ఈ పేస్ అవుట్ గోయింగ్ అనమాట. ఇది ఫ్రెండ్స్ దీని యొక్క డీటెయిల్స్, దీని యొక్క కనెక్షన్ ఈ విధంగా ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.